నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. శీతాకాలం సందర్భంగా అత్తిలి నుండి తణుకు తదితర ప్రాంతాల్లో రహదారులు పొగమంచు కప్పేసింది. తెల్లవారుజాము నుండి ఉదయం 9 గంటల వరకు పొగమంచు వ్యాపించడంతో రోడ్లపై వెళ్లే వాహనాల వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పగలు సైతం లైట్ల వెలుగులో వాహనాల వారు ప్రయాణించారు. దగ్గరికి వస్తేనే గానీ వాహనాలు కనిపించని స్థితి ఏర్పడింది. అత్తిలి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. జూనియర్ సీనియర్స్ విభాగంలో పోటీలు నిర్వహించారు. జూనియర్స్ విభాగంలో విజేతలకు రావూరి వెంకట సత్యనారాయణ ఆర్థిక సహకారంతో బహుమతులు అందజేశారు. సీనియర్స్ విభాగంలో విజేతలకు దాసం ప్రసాద్ ఆర్థిక సాయంతో బహుమతులు అందజేశారు. క్లబ్ అధ్యక్షులు సింగులూరి చంద్రశేఖర్, కార్యదర్శి సీతాల వెంకటనారాయణ, యాతం రాంబాబు, దండుమూరి వెంకటేశ్వరరావు, దాసం బాబ్జీ, వడ్డి కొండబాబు, సుబ్బరాజు, పంజాబ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అత్తిలి గ్రామ దేవతల వెంకమ్మ మహంకాళమ్మ అమ్మవార్ల జాతర సందర్భంగా ఉదయం నుండి భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. అమ్మవార్లకు చనిమిడి పానకాలు సమర్పించారు. ఆలయాన్ని దర్శించిన భక్తులకు ఆలయ కమిటీ వారు కుంకుమ బరిలను ప్రసాద వితరణ జరిపారు. ఆలయం విద్యుత్ దీపాలతో శోభాయమానంగా వెలిగిపోతోంది. అత్తిలి రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న బాలాజీ వెంకటేశ్వర వారి దేవాలయంలో ఉన్న అయ్యప్ప స్వామివారు సోమవారం సాయంత్రం మకర జ్యోతి రూపంలో దర్శనమిచ్చారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ అర్చకులు వాడపల్లి సత్యనారాయణాచార్యులు, వల్లి వెంకటేష్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అత్తిలి తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు 35వ రోజు సమ్మెను కొనసాగించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం, గ్రాడ్యుటీ చెల్లించాలని కోరుతూ పెద్ద పండుగ రోజు సైతం నిరసన తెలిపారు. నిరసన శిబిరం ముందు ముగ్గులు వేశారు. కౌలు రైతు సంఘ నాయకుడు కేతా గోపాలన్, అంగన్వాడీ సహాయకులు కోటి సంతకాల సేకరణ ప్రారంభించారు. కె దేవి, ఎన్ జ్యోతి, పి కళ్యాణి, ఏ నాగమణి, ఆర్ కుమారి, సిహెచ్ఎస్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అత్తిలి గోగులమ్మపేట రామాలయం వద్ద ఆలయ కమిటీ వారు ముగ్గుల పోటీలు నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. విజేతలైన వారికి ఆలయ కమిటీ వారు బహుమతులు అందజేశారు. దారి ఉన్నాయా ముఖ్య వేసే వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు మట్టిగా ముగ్గులో ఉండండి. ఇంకా 2 నిమిషాల మట్టికి మీకు టైం ఉంది. 2 చెరిపేస్తున్నారండి, చూసుకోండి వెళ్ళండి. లేదంటే వాళ్ళ ముగ్గు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళండి. అప్పటిదాకా ఎవరు వెళ్ళకండి. మీ ముగ్గు బాగుండాలి. అత్తిలి మండలం బల్లిపాడులో వేంచేసి ఉన్న శ్రీ మదన గోపాల స్వామి ఆలయంలో ధనుర్మాసం ముగింపు సందర్భంగా గోదాదేవి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, పెద్దింటి సత్యనారాయణాచార్యులు, ఏ శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో గోదాదేవి కళ్యాణం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. తణుకు పరిసర ప్రాంతాల్లో కోడి పందాలు 2వ రోజు కూడా జోరుగా సాగాయి. రాత్రులంతా కూడా పందాలు నిర్వహించేందుకు ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేశారు. పందాలు వీక్షించేందుకు వచ్చే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొన్ని చోట్ల ప్రత్యేకంగా స్క్రీన్లు ఏర్పాటు చేసి పందాలను ప్రత్యక్ష ప్రసారం చేశారు. పందాల సందర్భంగా లక్షల్లో చేతులు మారాయి. పందాలు జరిగే ప్రాంతాల్లో జాతర తలపించే విధంగా పలు దుకాణాలు వెలిశాయి. పందాల రాయలతో సంక్రాంతి జాతర అంతా బరుల్లోనే కనిపించింది. పలువురు ప్రముఖులు సైతం పందాలు తిలకించడానికి దూర ప్రాంతాల నుండి తరలి వచ్చారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.